మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమన్నారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడు అని, హీరోయిన్ల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేశారని విమర్శించారు. చాలా మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమని, రేవ్ పార్టీలు చేసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారన్నారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమన్నారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడు అని, హీరోయిన్ల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేశారని విమర్శించారు. చాలా మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమని, రేవ్ పార్టీలు చేసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారన్నారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.